ఏ విధంగా కూడా కరెక్ట్ లేదు. వీళ్ళు ఎంతమంది వీరైతే అంతమందిని బయటకు తీసుకురావడమే మా యొక్క ముఖ్య ప్రయత్నము. అదే అంతేకాకుండా హిందువులు కూడా వెళ్ళనివ్వకుండా కాపాడమే మా లక్ష్యం. అయితే ఇక్కడ ఈయన లేవనెత్తినటువంటి ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, యువతకి బైబిల్లో స్టార్టింగ్ నుంచి అంటే జెనసిస్ దగ్గర నుంచి చూసుకుంటే ఎన్ని ప్రకటన గ్రంథం వరకు కూడా ఏం ఉపయోగం ఉంది. ఒక 10 మాత్రం మంచి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ అనేది ద్వందార్థాలతో కూడుకున్నటువంటి ఒక బుక్. నెంబర్ 3, కొత్తిమీర కట్టలో కూడా 10% వాళ్ళు అడుగుతున్నారే, అది దశంభాగం ఇప్పుడు మళ్ళీ అందులోకి వచ్చి కట్టాలా, అదొకటి. అన్నిటికన్నా మెయిన్ ఇంకోటి ఉందంటే, అసలు యేసు అనేటువంటి పర్సన్ ఎవరైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో ఆయన క్రైస్తవ్యానికి అసలు పెద్ద శత్రువు. ఆయన క్రైస్తవానికి సంబంధించిన ఆయనే కాదు అని ఆయన చెప్పడం. ఓకే, హోల్ థింగ్ ఏంటంటే ప్రవీణ్ ఈజ్ మిస్లెడ్. ప్రవీణ్ దారి తప్పి పోవడానికి గల కారణం ఏంటంటే ప్రవీణ్ కు ఉన్నటువంటి పర్స్పెక్టివ్ అంటాం లైక్ మన